వే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుబీర్ సింగ్ సంధు. పదో తరగతి పాఠ్యాంశంలో దేవరగుట్ట సంబరానికి అరుదైన గుర్తింపు. పాఠ్యాంశంలో చేర్చడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జీవో నెంబర్ 596 ప్రకారం రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల బదలాయింపులు నిలిపివేసి మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేసిన విధాసం ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఐదు దశల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు సిక్కిం అసెంబ్లీలతో పాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, డిఈఓ మరియు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు వారి వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లోని పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతలూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత అర్ధరాత్రి నుండి భారీ ట్రాలీ, లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో బస్సులు, కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుండి వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. గత అర్ధరాత్రి నుండి ప్రయాణికులకు మంచినీళ్లు కూడా కరువై నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఓ పక్కన చిన్నపిల్లలు, మరో పక్కన అర్ధరాత్రి అభయారణ్య ప్రాంతం కావటంతో ప్రయాణికులు ఎక్కడ కూడా ఏం జరుగుతుందో అంటున్న నానా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక అర్ధరాత్రి నుండి వాహనాలు రాకపోకలు నిలిచిపోయినా కూడా అధికారులు మచ్చుకైనా కనపడలేదంటూ ప్రయాణికులు వాపోయారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గానీ పోలీసులు యంత్రాంగం వచ్చి ట్రాఫిక్ అంతరాయం నివారణ చర్యలు చేపట్టడంతో కొంత ఉపశమనం కలిగినట్లు అయింది ప్రయాణికులకు. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో కర్నూలు జిల్లా ఆలూరు మండలం దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25 విద్యా సంవత్సరానికి 10వ తరగతికి సంబంధించిన నూతన పాఠ్యపుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు తెలియచేయటంలో భాగంగా 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాలు ప్రస్తావించారు. ప్రతి ఏటా కూడా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర, కర్రల సమరం కొనసాగటం ఆనవాయితీగా వస్తోంది. ఆ వేడుకకు సంబంధించిన చరిత్రను తాజాగా 10వ తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచారు. భక్తులు కర్రలు ఎందుకు తీసుకువస్తారు, పండుగ ప్రత్యేకత, గుడి వద్ద పూజారులు వినిపించే భవిష్యవాణి, వసంతోత్సవం రోజున దేవరగట్టులో గొరవయ్యలు, ఇనుప గొలుసులు తెంపడం వంటి అంశాలను పాఠ్యాంశంలో చేర్చారు. ప్రాచీన సాంప్రదాయ పండుగ దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ చరిత్ర, బన్నీ జైత్రయాత్రపై తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలోని ప్రభుత్వం ప్రచురించడంపై చరిత్రకారులు సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని పోలింగ్ దశలో పోలైన పోస్టల్ హోమ్ ఓటింగ్ బ్యాలెట్ పేపర్లను ట్రెజరీలో భద్రపరచడం జరిగిందని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్కు వేసిన సీల్ను తొలగించి పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన బాక్సులను పూర్తి సెక్యూరిటీతో కృపా విశ్వవిద్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ స్వీయ పరీక్షలు చేసి అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి విశ్వవిద్యాలయానికి తరలించారు. విశ్వవిద్యాలయంలోని ప్రత్యేకంగా గుర్తించిన భూములలోని వీటిని భద్రపరుస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేశాము. కౌంటింగ్కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసాము. మొదటి దశ ట్రైనింగ్ ఈరోజు రేపు 4 బ్యాచెస్గా జరుపుతున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ కౌంటింగ్ స్టాఫ్కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది. సో చిన్న చేంజెస్ చేస్తున్నారు. అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అక్కడున్న స్పేస్ బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి అయితే 14 టేబుల్స్ వేయడం జరిగింది. ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క రకంగా ఉంది. తక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన చోట 2-3 టేబుల్స్ వేసాము. ఎక్కువ వచ్చిన చోట 8 వరకు టేబుల్స్ వేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బందోబస్తు స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 టైర్ బందోబస్తు ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఇన్నర్ ఫస్ట్ కార్డన్ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ ప్రొటెక్ట్ చేస్తారు. సెకండ్ కార్డన్ని స్టేట్ ఆర్మ్డ్ పోలీస్, థర్డ్ మళ్ళీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇలా ఉంటారు. సో అక్కడ అన్ని సీసీటీవీ అంతా ఏర్పాటు చేశాము యాక్చువల్లీ. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడాను అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్లో ఈ స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా వాళ్ళు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. रामलला के मंदिर के परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं, इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मा रेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए. कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा. लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है. उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में ज़मीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे. जबरदस्त भीड़ है, प्रतिदिन भीड़ है. प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं. గరివిడి పట్టణంలో శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డిఎఫ్ఎన్ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న మానాపురం సాయిరాం గారి కుటుంబానికి శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిరు కిరాణా దుకాణం ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం అధ్యక్షులు శ్రీ డివి కృష్ణారావు పాల్గొని కిరాణా దుకాణంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న శిష్టకరణ కుల బంధువులకు ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం ద్వారా 16 రాష్ట్రాల్లో ఇష్టకర్మ కుల బంధువుల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు శ్రీ అనంత ప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయు కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు శ్రీ ఎంపీ గౌరీశ్వరరావు, కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీ వాడంగి వెంకటేష్, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బి సుధాకర్ పట్నాయక్, గరివిడి సంఘం అధ్యక్షులు శ్రీ ఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి కొట్టు రామకృష్ణ, కొట్టు ఓమా మరియు సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. టికెట్ సంపాదించి ఈ కార్యక్రమం హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అట్లనే
మిగతా కార్యకర్తలంతా రూపాయి జమ చేసి ప్రతి ఒక్క శిష్టకరణ బంధువులు ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో ఉన్నటువంటి మన కుల సంఘంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలకి స్ఫూర్తిగా వాళ్ళు చేస్తున్న సహకారాలు చాలా క్షుణ్ణంగా ఇప్పుడు వివరించారు. రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాం. దీనికి ఇంతవరకు శిష్టకరణ సంఘం ఆల్ ఇండియా సంఘం దీన్ని ఇంతవరకు వాస్తవంగా మేము గుర్తించలేదు. ఈరోజు ఈ వేదిక మీద నుండి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, ఇటువంటి సంఘం ఏదైతే స్ఫూర్తిదాయకంగా నడుపుతున్నటువంటి సంఘంలో మేము కూడా చేతులు కలిపి ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద నుండి మీకు మరోసారి తెలియజేస్తున్నాం. పశువుల సంతలో పాటించాల్సిన నిబంధనలు పాటించకుంటే సంత మూసేయండి అంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు. నేడు ఆయన జగ్గంపేట పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుని, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో పశువుల సంతలు నిర్వహిస్తున్నారన్నారు. గత 5 నెలల క్రితం జగ్గంపేటలోని విజిట్ చేసినప్పుడు నీటి తొట్టెలు ఉండాలని, పశువులకు నీడ ఉండాలని, సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. అయితే ఒక నీటి తొట్టెను మాత్రమే ఏర్పాటు చేశారని, పశువులు ఎక్కువగా ఉంటున్న దృష్ట్యా ఇంకా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవటం వల్లే నేను విజిట్ చేయాల్సి వచ్చిందన్నారు. మండల పశు వైద్యాధికారి పర్యవేక్షణలో సంత నిర్వహించాల్సి ఉందన్నారు. దీనికి ఒక కమిటీ కూడా వేయడం జరిగిందన్నారు. కమిటీలో సభ్యులుగా తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీస్, పంచాయతీ, ప్రైవేటు వ్యవస్థ నుండి ట్రాన్స్పోర్ట్ వారు ఉన్నారన్నారు. అలాగే వాహనాల్లోని పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే వారు సంత నుండి వెళ్లిన వెంటనే పశువులను పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించారు. ఎటువంటి ఆహారం ఏర్పాటు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ చేయడం కొసమెరుపు. ఈయన వెంట వెటర్నరీ ఏడీ సత్యనారాయణ, కాట్రావులపల్లి పశు వైద్యాధికారి వినోద్ కూడా ఉన్నారు. అయితే కనపడుతున్నాయి. మనకి కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, అలాగే జగ్గంపేటలో పశువుల సంతలు ఉన్నాయి. ఈ సంతల్లో మరి ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే సంతలు రన్ చేయాలి. కానీ వాటి ప్రకారం కాకుండా వేరే కనీస సదుపాయాలు లేకుండా సంతలు రన్ చేయటం వల్ల, సంతలు నిర్వహించడం వల్ల రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. దీని మీద మనకి గవర్నమెంట్ కూడా ఒక జీవోని పాస్ చేసింది, జీవో నెంబర్ 23. దాని ప్రకారమే, ఆ నామ్స్ ప్రకారమే సంతలు నిర్వహించాల్సిన బాధ్యత సంతలు ఎవరైతే నిర్వహిస్తారో పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, తర్వాత రెవెన్యూ అధికారులు కానివ్వండి, అలాగే మిగతా పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సంతలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పశువులకు కావాల్సిన మంచినీరు ఎప్పుడూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు పశువులు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో వాటి అప్పటి నుండి సాయంత్రం పశువులు వెళ్ళే వరకు కూడా మంచినీరు లభ్యత ఉండాలి. దానికి మనం వాటర్ ట్రప్స్ అరేంజ్ చేయమని వీళ్ళకి స్టాండీ ఎవరైతే నిర్వహిస్తున్నారో పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. ఒక్క వాటర్ ట్రప్ మాత్రమే ఇక్కడ ఉంది, కానీ మరో 2 వాటర్ ట్రప్స్ అవసరం అవుతుంది. కాబట్టి వారికి సూచనలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మీడియట్గా మిగతా 2 వాటర్ ట్రప్స్ కూడా వాళ్ళని అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పశువులు ఏ వస్తున్నాయో వాటికి మానిటరింగ్ చేయాలి. దానికి సీసీ కెమెరాలు ఒక 3 పెట్టాలి, కానీ ఇక్కడ ఒకటే ఉంది. మరో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పంచాయత్ సెక్రటరీకి ఈ సంత నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఒక మానిటర్ ఒకటి పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. పశువులు ఎన్ని వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుందా. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి హాజరైన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డారు. జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సోమవారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 నారాపుర ఆలయం నుంచి తేరులాగే ప్రక్రియ ప్రారంభమైంది. తేరు రోడ్డు మీదకు తాడిపత్రి రోడ్డు, పెద్ద పసుపుల మేటు, సంజాముల మోటు, పాత బస్టాండ్ మీదుగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు రథం చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మెయిన్ బజార్ మీదుగా నారాపుర ఆలయం ఆవరణానికి రథం చేరుకుంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. జమ్మలమడుగులోని 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్ల జమ్మలమడుగు డీఎస్పీ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల బదలాయింపులు నిలిపివేసి మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖ విజయనగరం జిల్లాల్లో వెలుగు చూసిన అసైన్డ్ భూములు అక్రమ కొనుగోలు కుంభకోణంపై గవర్నర్కు, ల్యాండ్ పరిపాలన ముఖ్య కమిషనర్కు, విశాఖ కలెక్టర్కు విదసం ఐక్యవేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ భీమిలి రెవెన్యూ డివిజన్లోని ఆనందపురం పద్మనాభం మండలంలో US 22A నుండి నోటిఫై చేసినటువంటి సుమారుగా 530 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలులోని జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని, అప్పటి వరకు కొనుగోలుదారులకు భూ బదలాయింపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల అసైన్డ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న పావు ఎకరం అరెకరంగా ఉన్నటువంటి అసైన్డ్ దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. అక్రమ పద్ధతి అంటే ఇది అసైన్డ్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు, అసైన్డ్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 వంతు కూడా రాదు, కాబట్టి మేము 1/4 వంతు ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది, అసైన్డ్ భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది, అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి. అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో అసైన్డ్ భూమిగానే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి, భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. రెండవ అంశం, ఇక్కడే కాదు విజయనగరంలో కూడా 85 ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది. మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి అసైన్డ్ భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే, వారి పట్ల హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఈ అసలు వాస్తవాలను వెలుగు తెచ్చి ఈ అసైన్డ్ దారులకి అసలైన ధర కల్పించాలని, అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అయితే వారి భూ బదలాయింపుని పెండింగ్లో ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉత్తరాన్ని కలెక్టర్ గారికి, అలాగే ఇదే కాపీని గవర్నర్కి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించాలని అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ అసైన్డ్ భూముల నిజమైన లబ్ధిదారులకి 22A నుండి విముక్తి ఇవ్వాలి. ఇలా రాజకీయ ఒత్తిడులతో కొనుగోలు కోసం మాత్రమే ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఈ బడా పెట్టుబడిదారులు ఎవరైతే కొనుక్కున్నారో వారు భూ బదలాయింపుని వెంటనే ఆపాలి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అమ్ముకున్నటువంటి దళిత పేద రైతులకి మార్కెట్ ధర ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుబీర్ సింగ్ సంధు. పదో తరగతి పాఠ్యాంశంలో దేవరగుట్ట సంబరానికి అరుదైన గుర్తింపు. పాఠ్యాంశంలో చేర్చడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జీవో నెంబర్ 596 ప్రకారం రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల బదలాయింపులు నిలిపివేసి మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేసిన విధాసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.